మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. మీరు మాట్లాడండి. ఈ రోజు చేసిన పాలన ప్రజాపాలన అని మా సమస్యను వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మా సమస్యలు అందరూ వినడానికి మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ రాజకీయ నాయకులు కూడా ఈ రోజు బయటికి రాకుండా మా బాధలు వినకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి మా బతుకులను రోడ్డు మీద వేసి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలో లగ్జరీగా బ్రతుకుతూ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వకుండా ఏ పొలిటీషియన్ వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి కూడా బయటికి రాకుండా మా బాధలను వినకుండా ఎవరిని వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు మనకి వెనకాల సపోర్టింగ్ ఉంటే మాత్రం వాళ్ళేదో డబ్బులు ఇచ్చి పబ్లిక్ ని ముందుకు చేస్తున్నారు అని అది ఇది అని మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం కాదండి. ఈ రోజు మా కడుపుల మీద కొట్టడం వల్ల మా కడుపుల బాధలు బయటికి చెప్పుకోవడానికి మేము రోడ్డెక్కితే మా బాధలు చూడలేక వస్తున్న వాళ్ళని ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదే పొన్న ప్రభాకర్ ఉండొచ్చు, మన బట్టి విక్రమార్క ఉండొచ్చు, బడ వాళ్ళు వెనకాల ఉండి చిన్న వాళ్ళని ముందుకు దొబ్బుతున్నారు అన్నది అది అవాస్తవం. ఎవరో డబ్బులు ఇస్తారు అనడానికి ఇది మామూలు మా బాధ, మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకోవడానికి వస్తున్నామే తప్ప ఎవరో వెనకాల డబ్బులు ఇస్తే ఎవరో రెచ్చగొడితే రావడానికి మాకేం కర్మ పట్టలేదు. ఈ రోజు బుద్ధి లేక పబ్లిక్ అందరూ మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ప్రతి ఒక్క బతుకులు తీసుకొచ్చి నది రోడ్డు మీద పెట్టేశారు. ఆడపిల్లలను చూడకుండా మగవాళ్ళని చూడకుండా ఆఫీస్ వదులుకొని చిన్న పిల్లల్ని అని చూడకుండా ఈ రోజు తీసుకొచ్చి బయట పడేసినాం. ఇది ఎవరు తప్పు? ఏ గవర్నమెంట్ తప్పు? ఈ రోజు ఇలాంటి పనికి మాలిన పాలన చేసేది కాకుండా మళ్ళీ వెనకాల ఎవరో అన్ని నడిపిస్తున్నారు, వెనకాల బడబాబులన్నీ నడిపిస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇన్ని రోజుల నుంచి రూపాయి పోగేసి కట్టుకుంటున్న ఇల్లులను ఈ రోజు కూల్చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? డబ్బులు ఏమైనా ఇచ్చిందా? మాకు ప్లేసెస్ ఏమైనా ఇచ్చిందా? ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసాం? ఈ రోజు బఫర్ జోన్ అని ఎఫ్టీఆర్ అని అన్ని తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇంతకుముందు లేకుండా ఆ రూల్స్ పబ్లిక్ కొనేటప్పుడు కదా ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు కదా ఇది ఎఫ్టీఎల్ లో ఉంది అన్నా, ఇది బఫర్ జోన్ లో ఉంది అన్నా, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అంటే అదేటప్పుడు మేము ఈ రోజు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళం, లేదంటే వేరే దగ్గర వెళ్ళి కొనుక్కునే వాళ్ళము. అదేటప్పుడు ఈ రోజు మాకు రొటేషన్ మాకపోతున్నానా? రూపాయి ప్రతి ఒక్కరు నేను ఒక్కదాన్ని కాదు, ఈ రోజు రోడ్డు మీద ఉన్న ఈ ప్రతి ఒక్కరు కాదు, ఇది నా ఒక్కదాన్ని కాదు, వెనకలో ఉండి ఎవరిని నడిపిస్తున్నది కాదు. తెలివి ఉంటూ మాట్లాడింది కొంచెం ఏ విధంగా అయినా సరే నన్ను ఏం చేసినా పర్వాలేదు, అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నా. మా హస్బెండ్స్ ఒక్కరు ఎవరైనా సరిగ్గా తింటలేదు, నిద్ర లేదు, ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఏమైనా అయితే మీరు గ్యారంటీ ఇస్తారా? మీ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు నేను తెలివి ఉంటే పబ్లిక్ లకు వచ్చి పబ్లిక్ నిర్ణయం తీసుకోవాలి, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరినైతే తీసుకున్నారు డెసిషన్? ఎఫ్టీఆర్ బఫర్ అని ఇప్పుడు అన్నాయి డబ్బులు పెట్టి మేము కొన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పాల్సిన పని లేకుండా ఈ రోజు ఎందుకు వచ్చింది? మేము ఇంచుమించు 7 years అవుతుంది సార్ మేము కానీ అదే